ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఏదో ఒక పార్టీలో చేరుతారన్న సంకేతాలతో కిర్లంపూడిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అభిమానులు ఆహ్వానించారు ముద్రగడ పద్మనాభంని. ఇటీవల కాలంలో ముద్రగడ వైసీపీకి దగ్గరగా మసులుతున్నారు. వైసీపీ నేతలు పలువురు గతంలో ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. 2009 తర్వాత నుంచి క్రియాశీల రాజకీయాలకు ముద్రగడ దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ప్రెస్ మీట్లు పెడుతూ మాత్రమే కనిపించారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఆహ్వానించడంతో ముద్రగడ ఏం చెప్తారు? అసలు పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా, అంటే పోటీ చేస్తారా అంటూ చర్చించుకుంటున్నారు అభిమానులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ముద్రగడ పద్మనాభం అయితే 4 సంవత్సరాల తర్వాత న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారు. ఆయన పార్టీ ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో ఈ రోజే ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా రాజేష్? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ చైతన్యం కలిగిన గోదావరి జిల్లాలో ఈసారి మాత్రం రాజకీయాలు రోజుకు రూపం. ఈరోజు జనవరి 1వ తేదీ ప్రతిసారి కూడా ప్రతి ఏడాది ఆత్మీయ సమావేశాలు పిలుస్తారు. వాళ్ళే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ పిలిచి ఆత్మీయంగా భోజనాలు పెడతారు. అది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం. అయితే ఈ ఏడాది మాత్రం కొత్త రూపు దాల్చుకుంది. ఎందుకంటే ఎన్నికలు మరి 4 నెలలు ఉన్న కారణంగా అన్ని చోట్ల కూడా మొత్తం ఈ ఆత్మీయ సమావేశాలన్నీ రాజకీయ ఆత్మీయ సమావేశాలుగా మారాయి. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఈ వేడి మాత్రం చాలా ఎక్కువ ఉందని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఓ పక్క జ్యోతుల చంటిబాబు, అలాగే ఈ పక్క తోట నరసింహం, అలాగే ఆ పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ముద్రగడ పద్మనాభం, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశాలు ఒకరికొకరు పోటీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం అయితే గత 4.5 ఏళ్లుగా ఎప్పుడూ కూడా పండగలు కానీ, ఏదైనా క్రిస్మస్ వేడుకలు కానీ, జనవరి 1వ తేదీకి కానీ ఎప్పుడు కూడా మా ఇంటికి ఎవరు రావద్దు, నేను వేడుకలు చేసుకోవట్లేదు అని ముందుగా చెప్పేస్తారు. అయితే నిన్న మాత్రం అందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా ప్రకటన చేశారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జనం పోటెత్తారు. దాంతోపాటు అలాగే జ్యోతుల చంటిబాబు, ఆయన కూడా ప్రతి ఏటా సుమారుగా 20 నుంచి 30 వేల మందికి ఈ రోజు మధ్యాహ్నం లంచ్ పెడతారు. వాళ్ళందరూ కూడా మామూలు చేస్తారు. అయితే ప్రజెంట్ జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు సీట్ లైన్ కారణంగా ఆయన ఆత్మీయ సమావేశాన్ని మరింత ఎక్కువగా పెట్టారు. ఎందుకంటే మొత్తం ప్రజలందరినీ ఆకర్షించుకోవాలి, వాళ్ళకి తమ విషయాన్ని తెలియజేయాలి, ప్రజల మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆయన కొనసాగిస్తారు. మరోవైపు తోట నరసింహం చూసుకుంటే ఆయనకి ఆల్రెడీ జగ్గంపేట నియోజకవర్గం నుంచి సీటు ఖరారైనట్లుగా అధిష్టానం చెప్పినట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, ఇటు కోనసీమ కానీ, కాకినాడ కానీ అన్ని చోట్ల కూడా ఆత్మీయ సమావేశాలు రాజకీయాలకు దిక్సూచిగా మారాయని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సమావేశాల్లో అంటే ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం విషయం వచ్చేసరికి వాళ్ళప్పుడు మిథున్ రెడ్డి వచ్చి ముద్రగడని కలిశారు. కలిసి ఆయన్ని కిర్లంపూడి కావచ్చు, పత్తిపాడు కావచ్చు, జగ్గంపేట కానీ, కాకినాడ కానీ ఈ స్థానాల్లో మీరు ఎక్కడ పోటీ చేసినా కానీ మీకు సీట్ కల్పిస్తామని చెప్పారు. అయితే ఒకవేళ ఆయన పోటీ చేయని పక్షంలో ఆయన కొడుకు చల్లారా ఉన్నారు, ఆయన కూడా ఆయనకైనా సీట్ ఇస్తాం అంటే ఏదో రకంగా వైసీపీ ముద్రగడ కుటుంబం నుంచి ఒకరిని రంగంలో దింపాలని ప్రయత్నం చేస్తుంది. ఈ దిశలో భాగంగా గత 4 ఏళ్లుగా ఎవరిని ఏ పండుగలకు ఆహ్వానాలు పిలవని ముద్రగడ ఈసారి పిలవడంతో ఖచ్చితంగా ఆయనకి రాజకీయ ఎంట్రీ ఉంటుందని చెప్పి సాధారణ ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి ఉంది. ముద్రగడ కుటుంబం నుంచి కానీ ఇప్పుడు దాకా ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళు ఎన్నికల్లో వెళ్తున్నారా లేదండి. అయితే ముద్రగడ కొడుకు చల్లారావు మాత్రం ఒక మాట అన్నాడు, నాన్న ఏం చెప్తారు, రాజకీయాల్లో వెళ్ళమంటే వెళ్తాను, ఆయన ఆదేశాల ప్రకారం వెళ్ళమంటే వెళ్తాను, ఖచ్చితంగా ఆయనలాగే నేను కూడా సేవ చేస్తాను. అంటే ఆయన మాటలు కూడా చూసుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనిపిస్తుంది, వైసీపీ నుంచి పోటీ చేస్తారనిపిస్తుంది. అంటే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్తారని లేదు. ఒకవేళ ఈయన వెళ్ళకపోతే కనుక ముద్రగడ పద్మనాభాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకుంటున్నారు. ఏదో ఒక పార్టీలో చేరుతారన్న సంకేతాలతో కిర్లంపూడిలో సందడి వాతావరణం కనిపిస్తోంది. 4 ఏళ్ల తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అభిమానులను ఆహ్వానించారు ముద్రగడ పద్మనాభం.
ఇటీవల కాలంలో ముద్రగడ వైసీపీకి దగ్గరగా మసలుతున్నారు. వైసీపీ నేతలు పలువురు గతంలో ముద్రగడను కలిసి చర్చలు జరిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ప్రసన్న, ముఖ్యంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ తరపున అతను కానీ అతని కుటుంబం నుంచి ఎవరో ఒకరు కానీ ఈసారి ఎన్నికల్లో ఆయన్ని పోటీ చేసేలా వాళ్ళ వైసీపీ అయితే పావులుగొత్తుతుందని చెప్పాలి. ముఖ్యంగా ముద్రగడ కొడుకు పెద్దాపురం కానీ, అలాగే జగ్గంపేట కానీ, లేకపోతే పత్తిపాడు కానీ, ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా పోటీ చేయమన్నారు. అది కాదంటే కనుక ముద్రగడ కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి వైసీపీ కోరుతుంది. ఎందుకంటే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముద్రగడ కుటుంబాన్ని నుంచి ఎవరో ఒకరిని రాజకీయ రంగంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆత్మీయ సమావేశాల్లో కార్యకర్తల నుంచి కావచ్చు, ముద్రగడ అభిమానుల నుంచి కావచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అంటే నాటోళ్ళు ముద్రగడతో పాటు అటు జగ్గంపేటలో ఉన్న జ్యోతుల చంటిబాబు అలాగే చేస్తున్నారు, అలాగే తోట నరసింహం కావచ్చు, అలాగే జ్యోతుల నెహ్రూ కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం రాజకీయం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం అంతా కూడా ఒక జగ్గంపేటలోనే జరగడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలు బలంగా ఉండడంతో ఈ వేదిక ఉంది. చంటిబాబుకి సీట్ లేదని చెప్పడంతో చంటిబాబు కూడా తన అధిష్టానం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒకవైపు చంటిబాబు అయిపోతే జ్యోతుల నెహ్రూ, ఆ జ్యోతుల నెహ్రూ అయితే కాకినాడ ఎంపీగా తన కుమారుడు ఉంటాడని, కాకినాడ జగ్గంపేట అభ్యర్థిగా తను ఉంటానని చెప్పి స్పష్టంగా చేస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. అండ్ అందరూ కూడా ఆ సీటు ఆశిస్తూనే తమ బలాబలాలను అధికార యంత్రాంగం దృష్టికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు జరుగుతున్న ఆత్మీయ సమావేశాలన్నీ కానీ రాజకీయ ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా మాదిరిగా కొనసాగే సమస్యలు లేవు. ఎందుకంటే ఈ నాయకులందరూ కూడా తమ బలాబలాలను అధిష్టానానికి చూపుతున్నారు. ఈ సమావేశాలన్నీ కూడా రాజకీయాలు వేదిక జరుగుతున్నాయి. ఆ నాయకులకు మాత్రం ఈ సమావేశాలు రాజకీయ దిక్సూచిగా మారుతున్నాయని చెప్పాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజేష్.